విజయవాడ రాజకీయం రసకందాయంలో పడింది కేసినేని నాని వల్ల. ఏం జరిగింది అసలు? కేసినేని నాని ఇష్యూ ఏంటి అంటే, లాస్ట్ టైం ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి లోక్సభ ఎన్నికల్లో ఆల్రెడీ ఓడిపోయినటువంటి విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు తెరపైకి వచ్చారు. గత ఎన్నికల్లో తన తమ్ముడైనటువంటి కేసినేని చిన్ని, అంటే శివనాథ్ ఈయన పేరు, ఈయన చేతిలో ఆయన ఓటమి పాలైపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆల్రెడీ ప్రకటించారు కూడా ఆయన. మరి ఈ మేరకు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా కూడా జూన్ 10వ తేదీన ఆల్రెడీ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కేసినేని నాని. లేటెస్ట్గా నందిగామలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తానైతే రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా ప్రజాసేవ మాత్రం వదిలేది లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల పాటు ఎవరిది కూడా తాను ఓ కప్పు టీ కూడా తాగలేదు, ఆశించలేదు వాళ్ళ దగ్గర అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలా పనిచేసుకొచ్చానని వ్యాఖ్యానించారు ఆయన. సరే, తనకు బెజవాడ అంటే చాలా పిచ్చని అన్నారు ఆయన. ఎందుకంటే విజయవాడ తనకు 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిందని, నగర అభివృద్ధికి సంబంధించి, అంటే విజయవాడ సిటీ అభివృద్ధికి, డెవలప్మెంట్కి సంబంధించి తను ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. సరే, అసాధ్యం అనుకున్న దుర్గగుడి ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి నేనే సాకారం చేశానంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. గతంలో అయితే తను అనేక పనులు చేసినా కూడా వాటిని బెజవాడ ప్రజలు విస్మరించారని, అంటే మొన్న ఓటమికి కారణం ఆయన బాధపడుతూ చెప్పారు. ఈ విషయాన్ని కూడా వివరించారు కేసినేని. మరి అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారి కేసినేని నాని పొలిటికల్ గ్రాఫ్ను మనం పరిశీలిద్దాం. ఆయన యాక్చువల్గా 2008వ సంవత్సరంలో చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పొలిటికల్ ఎంట్రీ ఆ రకంగా ఇచ్చారు. 2009 ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీకి ఆయనకైతే టిక్కెట్ దక్కలేదు కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో. ఆ తర్వాత ఏం జరిగింది? 2013లో చంద్రబాబు చేసినటువంటి పాదయాత్ర సందర్భంగా ఆయన పార్టీకి సంబంధించి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇక ఆ తర్వాత జరిగింది ఏంటంటే, 2014, 19 ఈ వరుస ఎన్నికలను చూస్తే విజయవాడ నుంచి ఆయన ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందడం కూడా జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు, మనకు తెలుసు. ఇక ఆ తర్వాత నుంచి కేసినేని నాని చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ వచ్చారు. అండ్ 2024లో కేసినేని వైఎస్ఆర్సీపీలో చేరిపోవడం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా ఆయన చేసింది ఏమిటంటే, పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం, పార్టీకి సంబంధించి అసలు ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ కాకపోవడం లాంటివన్నీ చేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేశారు ఆయన. అఫ్కోర్స్ తన బ్రదరు, అలాగే టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఆయన చేతిలో ఈయన 2,82,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత చూస్తే కనుక ఆ తర్వాత జరిగిన పరిణామం, జూన్ 10న రాజకీయాలకు నేను గుడ్ బై చెప్పేస్తున్నాను అంటూ కూడా సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆయన రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది? ఆయన ఇటీవల కాలంలో నందిగామ కావచ్చు, తిరువూరు కావచ్చు, కొన్ని ప్లేసెస్లో ఆయన తిరుగుతున్నారు, అందరితో మీటింగ్లు అవి పెడుతున్నారు. అయితే ఇటీవల ఆయన మనసు మార్చుకొని చాలాసార్లు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్తో డిస్కషన్స్ కూడా చేశారన్నట్టుగా సమాచారం. అంటే బీజేపీలోకి వెళ్ళడానికైనా ఆల్మోస్ట్ ఆల్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది అంటున్నారు. ఇక్కడే వచ్చిన చిక్కంతా ఏంటంటే, కూటమి బెజవాడ రాజకీయాల నేపథ్యంలో నాని బీజేపీ ప్రవేశం అనేది అంత ఈజీగా, చాలా స్మూత్గా కేక్ వాక్లా జరిగిపోతుందా? డౌటే. ఎందుకంటే ఆయనకు ఎలాంటి హామీ కూడా బీజేపీ నుంచి రాలేదనే సంకేతాలే వినిపిస్తున్నాయి. అంతేనా? ఆయన ఒకవేళ తన స్థానాన్ని, అంటే సేమ్ తను పోటీ చేసినటువంటి ఆ లోక్సభ స్థానాన్ని మళ్ళీ సేమ్ ప్లేస్ని అడిగితే మాత్రం కూటమి నేతల మధ్య సిగపట్లు తప్పవు అనేటువంటి విషయం అయితే తెలుస్తోంది, ఆయన బీజేపీలో చేరి అంతా సవ్యంగా జరిగితే. అయితే ఏది ఏమైనా కూడా కొన్ని రోజుల నుంచి రాజకీయంగా మళ్ళీ బలపడాలి అనేటువంటి ఆయన ఆలోచనతోనే తన మద్దతుదారులు కానీ, అలాగే ఆంతరంగిక మిత్రులు కానీ ఆయన రెగ్యులర్గా కలుస్తూ, అంటే కేడర్ను కలుస్తూ ఉండడం, చాలా సమావేశాలు చాలా ప్లేసెస్లో, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహిస్తూ తిరుగుతూ ఉండడం కూడా ఆయన రాజకీయ పునఃప్రవేశంపై మళ్ళీ అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకు అసలు కొసమెరుపు ఏంటో తెలుసా? బీజేపీ మాత్రం ఆయన్ని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి చాలా సుముఖంగా ఉందట. మరి ఎట్లా కూటమి?
ఇదే ఇప్పుడు ప్రస్తుతానికి $1000 ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా కూడా బెజవాడ రాజకీయం రానున్న రోజుల్లో మరింత రసకందాయంగా మారుతుంది అనడంలో నో డౌట్ కదా. చూద్దాం ఏం జరగబోతోందో. అండ్ కేసినేని నాని పెట్టిన రిక్వెస్ట్ కానీ కోర్స్ కేసినేని నాని బలమెరిగిన బీజేపీ ఒకవేళ ఆయన చేర్చుకుంటే, బీజేపీలో ఆయన చేరితే అక్కడ సమీకరణాలు ఎలా ఉంటాయి? రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే బెజవాడ రాజకీయం మాత్రం మరో ఎత్తు మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో కూటమి నేతల సెగపట్లు తప్పవా? ఇలాంటి రకరకాల డౌట్లు వస్తున్నాయి. ఆయనకు టీడీపీ వాళ్ళతో కానీ జనసేన వాళ్ళతో కానీ పొసగదా? అసలు నిజంగా ఆయన బీజేపీలోకి వెళుతున్నారా? ఇలా వేల ప్రశ్నలు మాత్రం తిరుగుతున్నాయి. ఏదేమైనా ఇటీవల ఆయన చేస్తున్నటువంటి పర్యటనలు కానీ, పార్టీ కేడర్ని కలవడం, వేగంగా జనాల్లోకి దూసుకెళ్ళడం అది చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఆయన పార్టీ మారతారు. కోర్స్ పొలిటికల్గా ముందుకు వెళతారు అన్న మాత్రం నో డౌట్ అనే అనుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.